ఇప్పుడు రెగ్యులర్ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడమా లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ లాగా తీసుకోవడమా, ఏది బెటర్ అంటే హౌ డు యూ సజెస్ట్? ఇఫ్ యూ హ్యావ్ చూజన్ అ లొకాలిటీ అండ్ దెన్ అక్కడ ఈ రెండిట్లో కంపేర్ చేయాలి అంటే ఐ వుడ్ ఆల్వేస్ సే గో ఫర్ అన్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్. ఈ ఏరియాలో ఇప్పుడు నేను ఒక ప్లాట్ కొనుక్కున్నా 1,30,00,000 2,500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ప్లస్ 200 గజాల యూడిఎస్ ఇవన్నీ వస్తున్నాయి కదా, నేను ఎందుకు నీ దగ్గరకు వచ్చి ₹1,00,00,000 పెట్టి 2,000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కొనాలి వేరే మై యూడిఎస్ ఇస్ లెస్సర్ అని చెప్పేసి క్వశ్చన్ చాలా మందికి వస్తాయి. బట్ వాట్ యూ హ్యావ్ టు లుక్ అట్ ఇస్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దట్ లేఅవుట్ ఇన్ ప్రెసెంట్ కండిషన్. ఆ పర్టికులర్ లేఅవుట్ ఇచ్చే అమ్యూనిటీస్ ఏంటి, ఆ లేఅవుట్లో క్లబ్ హౌస్ ఉంటుంది. ఆ క్లబ్ హౌస్ ఆర్గనైజేషన్ ఇప్పుడు 10 సంవత్సరాల కింద కట్టింది. ఆ క్లబ్ హౌస్లో ఏం ఆపరేషన్స్ అవుతున్నాయి అనేది కంట్రోల్ నీ దగ్గర ఉంటుందా? సెక్యూరిటీ, నీ 200 స్క్వేర్ యార్డ్స్కి సెక్యూరిటీ నీ కంట్రోల్లో పెట్టుకుందాం అనుకుందాము. బట్ వాట్ అబౌట్ ద సెక్యూరిటీ ఇన్ ద సరౌండింగ్ ఏరియా? యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ హెడేక్స్ నవ్. ఇప్పుడు నువ్వు ఇదే హయత్ నగర్లో ట్రాంక్విలిస్ట్ ప్రాజెక్ట్లో నువ్వు ఒక 2,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ తీసుకుంటే, ఈ 1.2 crores-కి 2,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ తీసుకుంటే నీ స్క్వేర్ ఫీట్ కొంచెం తక్కువ ఉన్నా యూ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ యూజింగ్ ద టోటల్ 1.5 acre ఫర్ యువర్ ప్రాజెక్ట్. నువ్వు సంవత్సరంలో ఒకటే రోజు బ్యాంక్వెట్ హాల్ వాడినా కూడా మిగతా సంవత్సరం అంతా మిగతా 98 మంది నీతో పాటు కలిసి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. నీకు ఒక్కరోజు ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వచ్చినా కూడా మిగతా 98 మంది కలిసి ఒక ఆర్గనైజ్డ్ వేలో దాన్ని సాల్వ్ చేస్తున్నారు. నీకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తే జనరేటర్ బ్యాకప్ పవర్ పెంచుకోవాలి అనుకుంటే మిగతా 98 మంది ఆర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ యువర్ పర్టికులర్ కాజ్. వెన్ యూ ఆర్ కమింగ్ టు ఏరియాస్ వేర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ గోయింగ్ టు రిసైడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ to choose a gated community.